మంత్రి అనిత గారు అసెంబ్లీలో అంబటి రాంబాబు అసలు ఎలా అట్లా సినిమా డైలాగులు ఆ స్టైల్ ఎలా చూపిస్తాడు ఒక మాజీ మంత్రి అయ్యుండి అంటూ ప్రశ్నిస్తున్నారు కదా. ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకంటే హావభావాలు చూపించింది ఆవిడ అనిత గారు. అసెంబ్లీలో చూపించింది, ప్రెస్ ముందు చూపించింది, డిబేట్లలో తీసుకున్నప్పుడు చూపించింది. మరి ఇప్పుడు ఒక హోంమంత్రి అయిన తర్వాత నీతులు చెప్తా ఉందంటే మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది ఆవిడ. లోకేష్ అమలు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆ ముందు పెట్టాడో దాన్ని అడ్డం పెట్టుకొని హోంమంత్రిగా ఉండి పోలీస్ యంత్రాంగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప వేరొక పనే అసలు అంతకే లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు, మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నా ఇస్తానన్న హామీలు ఏ సంక్షేమం ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడదు ఈ అనిత గారు. ఎక్కడ కూడా నోరిప్పదు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన చిన్న ఇష్యూ జరిగితే ఈ విధంగా మీడియా ముందుకు వచ్చేసేసి మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ, అంతే తప్ప ఇంకా వేరే హోమ్ మినిస్టర్గా అసలు ఆవిడ ఏ పని చేయట్లా. ఈ అంబటి రాంబాబే రెచ్చగొట్టాడు, ఒకవేళ మీకు ఏమైనా నష్టం కలిగి ఉంటే మీకు ఆధారాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, పరిష్కరిస్తారని హోంమంత్రి గారు అంటున్నారు కదమ్మా. ఏమండి, ఇది సున్నితమైన ఇష్యూ, లడ్డూ వివాదం. మరి యావత్తు ప్రపంచం మొత్తం ఏకకంఠంతో దానిలో కల్తీ జరగలేదు అని చెప్పి మరి వాళ్ళు కోర్టు తీర్పులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి మీరు ఎంక్వైరీలు వేసుకున్నారు, దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఒక బాధ్యత కలిగినటువంటి హోమ్ మినిస్టర్గా ఉండి మీరు ఈ మాటలు ఎలా మాట్లాడతారు? దీన్ని ఏమంటారు? అసలు ఈమెకి కనీస పరిజ్ఞానం ఉందా? సినిమా లెవెల్లో నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మా నాయకుడిని రాంబాబు గారిని మాట్లాడే ముందు ఈవిడ ఏ విధంగా హావభావాలు చూపిస్తుందనేది యావత్తు రాష్ట్ర మహిళలు మొత్తం చూస్తున్నారనే మరి గమనించాలి ఆవిడ. అంబటి రాంబాబు గారు తిట్టే ముందు ఒక లేడీ బాగా బూతులు తిట్టింది కదా, ఆమెని ఏమైనా శిక్షించారా వీళ్ళు కూటమి? ఏమంటే ఇప్పుడు మొన్న ఎవరైతే మా రాంబాబు గారిని టెంపుల్ దగ్గర వెళ్ళి ఏదో పూజ చేసుకుందాము, ఒక మంచి వాతావరణాన్ని కలిగిద్దాము, చంద్రబాబు నాయుడు లాంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలా అనే ఒక మంచి ఆలోచనతో మా రాంబాబు గారు టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే దానికి వీళ్ళు అడ్డం పడేసేసి ఇప్పుడు ఏదైతే గ్రంథాలయం చైర్మన్గా మన ప్రమాణ స్వీకారం చేసింది ఆవిడ అంత పెద్ద వయసు కలిగి ఉండి మాజీ మంత్రి ఆయన పట్టుకొని ఎలా పడితే అలాగా అమ్మనా బూతులు తిడతా ఉంటే ఎవరైతే ఊరుకుంటారండి? మరి ఆయన కూడా బరస్ట్ అయిపోయారు. దానికి మీడియా ముఖంగా సారీ చెప్పారు. అయినా సరే విచ్చలవిడిగా ఇంటి మీదకి వచ్చేసేసి కార్లు బగలగొట్టి, ఇల్లు తగలబెట్టి, ఆఫీసులు తగలబెట్టి ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు మాకు చూపించారు. గతంలో మేము ఫామ్ చేసాం. 68 సీట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఈ విధమైన చర్యలు చేయలేదు. పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కేడర్ కానీ ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పనే చేయలేదు. మీరేందంటే మీరు ఇలా చెయ్యాలని చెప్పి మాకు చూపించారు. ఇంతకంటే ఎక్కువగా మీ మీద మేము దాడులు చేస్తాము, వేచి ఉండండి.